అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రం పచ్చబడతా ఉంటే అనవసరమైనటువంటి అలవి గాని హామీలు ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎట్లా ప్రజలను వంచిస్తుందో మనం చూస్తున్నాం. అంత మాత్రాన మళ్ళీ మీ అన్న, మీ తమ్ముడు, మీ మిత్రుడు అయినప్పుడు మీరెందుకు కాలేరు సర్పంచులు, మీరెందుకు కాలేరు వార్డు మెంబర్లు, మీరెందుకు కాలేరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎందుకు కాలేరు సింగిల్ యూనిట్ డైరెక్టర్లు, చైర్మన్లు చూద్దాం. మనం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రైతులకు ఖాతాలలో ఎకరా ఉన్నళ్లకు, 2 ఎకరాలు ఉన్నళ్లకు డబ్బులు వేసేసినామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటా ఉన్నాం. నేను అడుగుతున్నా, ఈరోజు దయచేసి 2000 ఒకరికే ఇస్తే 4000 ఇద్దరికి ఇస్తే పెన్షన్ అంటున్నాడు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అంటున్నాడు. ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు. తులం బంగారం ఇస్తా అంటున్నాడు. ఉచిత బస్సు అంటున్నాడు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. ఎవరైనా ఇస్తామంటే ఆశపడతారు. ఆశపడి కన్ఫ్యూజన్ లో మేమేం చేస్తామనే సంగతి పాపం మర్చిపోయి ప్రజలు అమాయకత్వంలో ఆశపడి ఓట్లు వేస్తే వేసిండ్రు, గెలిస్తే గెలిచింది. గెలిచిన వాళ్ళ బాధ్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.